ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సూర్యకాంత శర్మ బెంచ్ నుంచి తప్పించుకోవాలని పిటిషన్లో కోరారు. ఇవాళ కేజ్రీవాల్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు వినిపించనున్నారు. ఇక ఇదే సమయంలో ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. ఈ పిటిషన్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులను రిలీజ్ చేసిన దిగువ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్కు సంబంధించి కేజ్రీవాల్, సిసోడియాకు తమ సమాధానం దాఖలు చేసేందుకు హైకోర్టు మరో 2 వారాలు గడువిచ్చింది. ఈ నెల 22 లోపు తుది సమాధానం సమర్పించాలని ఆదేశించింది. ఈడీ పిటిషన్లో దిగువ కోర్టు విచారణ సమయంలో దర్యాప్తు సంస్థలపై చేసిన వ్యాఖ్యలు అవసరం లేనివని, తమ వాదనలు వినకుండా వాటిని నమోదు చేశారని పేర్కొంది. అవి సహజ న్యాయ సూత్రాలని ఉల్లంఘించాయని, తమ ప్రతిష్టకు నష్టం కలిగించాయని వాదించింది. హైకోర్టు నోటీసుకు స్పందించకపోతే సంబంధిత పక్షాల హక్కులు పరిమితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇంతకుముందు ప్రత్యేక సీబీఐ, ఈడీ కోర్టు సరిపడా సాక్ష్యాలు లేవని పేర్కొంటూ కేజ్రీవాల్, సిసోడియాను విడుదల చేసింది. ఈ కేసును మరో బెంచ్కు బదిలీ చేయాలని కోరుతూ వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సూర్యకాంత శర్మ బెంచ్ నుంచి తప్పించుకోవాలని పిటిషన్లో కోరారు. ఇవాళ కేజ్రీవాల్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు వినిపించనున్నారు.